ఈ కథ అజగ్ నగర్లో జరిగింది. అజగ్ నగర్లో గోపి తన భార్యతో కలిసి ఉండేవాడు. గోపి చాలా బీదవాడు. తన భార్య షీలాతో కలిసి రాళ్ల గుట్టల్లో కూలివాడిగా పనిచేసేవాడు. గోపి, షీలా రోజంతా గుట్టల్లో రాళ్లను కొట్టి కొట్టి కష్టమైన పని చేస్తూ రాత్రి కాగానే ఇంటికొచ్చి భోజనం చేసి పడుకుంటారు. ఒకరోజు ఉదయం గోపి, షీలా గనుల్లోకి వెళ్తుంటారు. అప్పుడు షీలా గోపితో ఇలా అంటుంది. ఈరోజు నాకు చాలా నీరసంగా ఉంది. నడవడానికి కూడా ఓపిక లేదు. ఏం లేదులే, నైట్ షిఫ్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. గోపి, షీలా గని దగ్గరికి చేరుకుని రాళ్లను పగలగొడుతూ ఉంటారు. రాళ్లని పగలగొడుతూ షీలా కళ్ళు తిరిగి నేల మీద పడిపోతుంది. గోపి షీలా దగ్గరికి పరిగెడతాడు. మంచినీళ్లు తాగించి షీలాకి స్పృహ వచ్చేలా చేస్తాడు. షీలాకి స్పృహ రాగానే సూపర్వైజర్ ఇలా అంటాడు. బాబు గోపి, ఈమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఇదిగో డబ్బులు తీసుకో. సూపర్వైజర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని గోపి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తాడు. షీలాని చెకప్ చేసిన డాక్టర్ ఇలా చెప్తాడు. రక్తం తక్కువగా ఉన్న కారణంగా నీరసంగా ఉంది. వెంటనే ఈమెకి రక్తం ఎక్కించాలి. సార్, ఖర్చు ఎక్కువగా అవుతుందా? అవుతుంది, కానీ తప్పదు కదా. మార్కెట్లో వేరే మార్గం ఏదైనా ఉందా సార్? రక్తం ఎక్కించలేకపోతే రోజూ ఈమె చేత టమాటా రసం తాగించు. టమాటా రసమా? ఇప్పుడు మార్కెట్లో టమాటా ధర ఎక్కువగా ఉంది. అది మీరు చూసుకోండి, నా పని నేను చేశాను. గోపి షీలాని ఇంటికి తీసుకొచ్చి ఆమెను పడుకోబెట్టి టమాటాలు తీసుకొచ్చేందుకు బయలుదేరతాడు. నా దగ్గర డబ్బైతే లేదు. డబ్బు లేకపోతే టమాటాలు ఎలా తెస్తాను? టమాటాలతో పాటు రైతులు కూడా కొండెక్కి కూర్చున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తూ గోపి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు గోపి చూపు వ్యాపారి ఇంటి ఎదురుగా ఉన్న చెత్త డబ్బా మీద పడుతుంది. ఆ చెత్త కుండీలో ఒక మురిగిపోయిన టమాటా ఉంటుంది. ఎవరినైనా అడుక్కోవడం కన్నా ఈ టమాటాలోని విత్తనాలు తీసి నాడతాను. టైం పడుతుంది, కానీ మన సొంత టమాటాలు వస్తాయి కదా. గోపి మురిగిపోయిన టమాటాని ఇంటికి తీసుకొచ్చి దానిలోని విత్తనాలను ఇంటి ముందు చల్లి పడుకుంటాడు. అర్ధరాత్రి హఠాత్తుగా భూమి కంపిస్తుంది. గోపి, షీలాలు నిద్రలేస్తారు. అయ్యో, భూకంపం వచ్చినట్టుందండి. అది భూకంపం కాదు, బహుశా గన్లో బాంబు పెట్టుంటారు. నువ్వు పడుకో. తెల్లవారుతుంది. గోపి ఇంట్లో నుండి బయటికి వస్తాడు. బయటికి రాగానే అతనికి ఇంటి ముందు ఒక పెద్ద విశాలమైన టమాటా కనిపిస్తుంది. అది చిన్న పర్వతమంతా ఉంటుంది. గోపి తను చూస్తున్నది నమ్మలేకపోతాడు. అతను గట్టిగా అరుస్తూ షీలాని పిలుస్తాడు. షీలా బయటికి వచ్చి పెద్ద టమాటాని చూసి ఆశ్చర్యపోతుంది. నిన్ననే కదా మనం విత్తనం నాటాం. ఒక్క రోజులోనే ఇంత పెద్ద టమాటానా? షీలా, ఇప్పుడు అర్థమైందా? రాత్రొచ్చింది భూకంపం కాదు, గనిలో బాంబు పేర్లేదు. భూమి ఎందుకు వణికిందంటే ఈ టమాటా బయటికి వచ్చింది. అలా చూస్తూ ఉండగానే ఆ విషయం అజబ్ నగర్ అంతా తెలిసిపోతుంది. పెద్ద విశాలమైన టమాటాని చూసేందుకు అందరూ గోపి ఇంటికి వస్తారు. గోపి ఒక కత్తి తీసుకుని టమాటాని కోస్తుంటాడు. అతని చేతిలోని కత్తి విరిగిపోతుంది. అయ్య బాబోయ్, ఈ టమాటా చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం రసం ఎలా తీసుకుంటాము? అప్పుడు సూపర్వైజర్ అక్కడికి వస్తాడు. పెద్ద టమాటాని చూసి సూపర్వైజర్ ఆశ్చర్యపోతాడు. అయ్యా, ఈరోజు మేం పనిలోకి రాలేము. ఈ టమాటాలోని రసం తీసుకోవాలి. ఓర్ గోపి, నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాను. కానీ ఈ టమాటాను చూడగానే నా పరిస్థితి కూడా మారిపోయింది. నువ్వు టమాటాలోని రసం తీసావా లేదా? ఎలా తీస్తాను చెప్పండి? టమాటా ఎంత గట్టిగా ఉందంటే కత్తి కూడా విరిగిపోయింది. దీనికి కత్తి పని చేయదు. నేను గని దగ్గర నుంచి బోర్వెల్ మెషిన్, కొన్ని ట్యాంకర్లు, వాటర్ కూడా తెప్పిస్తాను. బోర్వెల్ మిషన్తో దానికి రంధ్రం చేసి వాటర్ మోటార్తో రసం అంతా ట్యాంకర్లోకి నింపుదాం. వెంటనే సూపర్వైజర్ అందరికీ ఫోన్ చేస్తాడు. క్షణాల్లో అతను చెప్పినవన్నీ అక్కడికి వచ్చేస్తాయి. బోర్వెల్ మిషన్ టమాటా మీద బిగిస్తారు. తర్వాత పైనుండి రంధ్రం చేస్తారు. ఆ టమాటాలోకి వాటర్ మోటార్ని పంపించి దాని పైప్ని వాటర్ ట్యాంక్లోకి వదులుతారు. మోటార్ స్టార్ట్ చెయ్యగానే టమాటాలోని రసమంతా ట్యాంకులోకి నిండుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే 20 ట్యాంకర్లు నిండిపోతాయి. టమాటా చిన్నదిగా అయిపోయి నేల మీద కూర్చుంటుంది. 20 ట్యాంకర్ల రసం వచ్చింది గోపి. అది వినగానే గోపి ఆశ్చర్యపోతాడు. షీలా, జీవితాంతం తాగినా కూడా ఒక ట్యాంకర్ ఖాళీ అవదు. మరి 20 ట్యాంకర్ల రసం మనం ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడకు, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను.
సూపర్వైజర్ అలా అంటూ ఉండగానే ఒక కంపెనీ నుండి కొంతమంది ఆఫీసర్లు అక్కడికి వచ్చి ఇలా అంటారు. మిస్టర్ గోపి, మేము లల్లన్ సాస్ కంపెనీ నుండి వచ్చాము. మా కంపెనీ టమాటా సాస్ తయారు చేస్తుంది. అందుకే మాకు టమాటా రసం కావాలి. మేము మీ మొత్తం ట్యాంకర్లని కొనాలని అనుకుంటున్నాం. గోపి, నీకు తెలుసా 20 ట్యాంకర్లకి వీళ్ళు ఎంత డబ్బు చెల్లిస్తున్నారో? మొత్తం 5 కోట్లు. ఆ మాట వినగానే గోపి, షీలా కళ్ళు తిరిగిపోతాయి. చాలా సంతోషం సార్. కానీ మొత్తం రసం మీరే తీసుకెళ్తే మరి షీలా ఏం తాగుతుంది? ఏంటి సార్ జోక్ చేస్తారు? మీకు కావలసినంత రసం ఉంచుకోండి. ఈ 5 కోట్ల చెక్ని మాత్రం భద్రంగా మీ దగ్గరే ఉంచుకోండి. అది చెప్పి ఆ ఆఫీసర్ గోపి, షీలాలకు 5 కోట్ల చెక్కు ఇస్తారు. ఈ విధంగా విశాలమైన టమాటా రసం షీలా, గోపి పేద జీవితాలను అందంగా, రంగులమయంగా మార్చేస్తుంది. ఒక సర్కస్ కళాకారుడు ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు. అతని భార్య రంజన, 10 ఏళ్ల కొడుకు భీము కూడా అతనితో పాటు సర్కస్లో పనిచేస్తుంటారు. అలా వాళ్లు తమ జీవితాన్ని గడుపుతుంటారు. ఒకరోజు సాయంత్రం సర్కస్ అయిపోయాక రఘు కుటుంబం అందరూ సామానంతా వీపు మీద వేసుకుని మరో గ్రామానికి బయలుదేరతారు. నాన్న, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు బాబు. ఇలా నడుస్తూనే వెళ్తాం. దారిలో ఏదైనా ఊరొస్తే 1 వారం రోజులు అక్కడే టెంట్ వేసుకుందాం. అక్కడే భోజనం చేద్దాం. అక్కడే డబ్బు సంపాదిద్దాం. అలా వెళ్తూనే చాలా రాత్రవుతుంది. కాని వాళ్లకి ఏ గ్రామము కనిపించదు. ముగ్గురు అడవిని దాటేసి బాగా అలసిపోయి ఒక నది ఒడ్డున కూర్చుంటారు. ఏమండి, ఈ నది మన దారికి అడ్డుగా ఉంది. ఉండు, తప్పకుండా ఇక్కడ ఏదైనా పడవ ఉండి ఉంటుంది. అదే మనల్ని నది దాటిస్తుంది. అలా చెప్పి వెళ్లి రఘు పడవ కోసం చాలాసేపు వెతుకుతాడు. కాని అతనికి ఒక్క పడవ కూడా దొరకదు. రఘు నిరాశపడిపోయి తిరిగి వస్తాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఒక పడవ లేదు, ఒక మనిషి లేడు. ఏం చేద్దాం? మనం ఏ ఊరి నుంచొచ్చామో తిరిగి అదే ఊరికి వెళ్ళిపోదాం. పొద్దున్నే వస్తే పడవ దొరుకుతుందేమో. వద్దు, తిరిగి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఈ నది ఒడ్డునే మనం టెంట్ వేసుకుందాం, భోజనం చేసి పడుకుందాం. ఉదయాన్నే లేచి మనం బయలుదేరతాం. అలాగే, మీరు కట్టెలు ఏర్పాటు చేయండి. నేను వంట సంగతి చూస్తాను. రఘు కర్రలు తీసుకురావడానికి బయలుదేరతాడు. భీము నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడు. రంజన వంట చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంటుంది. రఘు కొన్ని ఎండిన కర్రలు తీసుకొచ్చి వాటితో మంట పెడతాడు. రంజన ఒక పొయ్యిని తయారుచేసి మండుతున్న పొయ్యి మీద కూరను వండే గిన్నె పెట్టి రొట్టెల కోసం పిండి కలుపుతూ ఉంటుంది. కూర వండటం అయిపోగానే రంజన రొట్టెలు చేస్తుంది. ముగ్గురూ కలిసి వాటిని తినేందుకు కూర్చుంటారు. అప్పుడే ఆ నది ఒడ్డుకి ఒక వేటగాడు వస్తాడు. ఈ ముగ్గురిని చూసి ఆ వేటగాడు వారి దగ్గరకొచ్చి ఇలా అంటాడు. మీ ముగ్గురు ఎవరు? ఇక్కడ టెంట్ వేసుకుని ఎందుకు కూర్చున్నారు? మేము సర్కస్ వాళ్ళం సార్. రాత్రి అయింది, అందుకే ఇక్కడ ఆగాం. పొద్దున్నే వెళ్ళిపోతాం. కథలు చెప్పకో. భోజనాలు చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా సార్? ఇక్కడంతా అడవి ఉంటుంది. అర్ధరాత్రి అవగానే జంతువులు నీళ్లు తాగేందుకు ఇక్కడికొస్తాయి. సింహాలు కూడా వస్తాయి ఇక్కడికి. సింహం పేరు వినగానే రఘు ఒక్కసారిగా వణికిపోతాడు. ఆ వేటగాడు ముగ్గురిని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏమండి, ఇప్పుడు మనమేం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోయేందుకు ఓపిక లేదు, ముందుకు వెళ్లేందుకు పడవలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక పడుకోండి. రఘు ఇలా చెప్పి భయంతోనే కుటుంబంతో కలిసి నది ఒడ్డునే పడుకుంటాడు. అయ్యో దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? మమ్మల్ని ఎలాగైనా ఈ నదిని దాటించు స్వామి. అప్పుడు అనుకోకుండా రంజన చూపు మిగిలిపోయిన రొట్టెల పిండి మీద పడుతుంది. ఆమె మనస్సుకి ఒక ఉపాయం తడుతుంది. ఆ పిండిని తడిపి రంజన ఒక రొట్టెను చేస్తూ ఉంటుంది. రంజన అలా రొట్టెను పెద్దదిగా చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ ఉండగా ఒక విశాలమైన రొట్టె తయారవుతుంది. ఇప్పుడీ రొట్టెను నేను నిప్పుల మీద కాలుస్తాను. రంజన ఆ విశాలమైన రొట్టెను తీసుకువెళ్లి నిప్పుల మీద వేస్తుంది. కాసేపయ్యాక ఆ రొట్టె బాగా విచ్చుకుని గట్టిగా తయారవుతుంది. సగం పని అయిపోయింది, ఇంకా సగం పని మిగిలుంది. రంజన ఆ రొట్టెను పడవ ఆకారంలోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. చాలా ఏకాగ్రతతో తను పనిచేస్తూ రంజన ఆ రొట్టెని ఒక అందమైన పడవలాగా మార్చేస్తుంది. పడవ రెడీ అయిపోయింది. ఇక మేమందరం సామానంతా దీంట్లో వేసుకుని హాయిగా నదిని దాటేయొచ్చు. ఆ తర్వాత రంజన ఎంతో సంతోషంతో రఘు, భీములను నిద్రలేపుతుంది.
ఏవండి లేవండి, భీము నిద్రలేగు, పదండి సామాను సర్దండి, మనం నదిని దాటి అవతలి వైపుకు వెళ్ళిపోదాం. ఆమె మాటలు విని రఘు, భీము నిద్రలేస్తారు. ఇద్దరూ కలిసి రంజన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. నీకేమైనా పిచ్చా? పడవ లేకుండా మనం నదిని ఎలా దాటగలం? ఎవరన్నారు పడవలేదని? అటు చూడండి. రంజన రొట్టెతో తయారు చేసిన పడవ వైపు చూపిస్తుంది. ఆ పడవ చూసిన రఘు, భీము ఆశ్చర్యపోతారు. రొట్టెతో పడవ? దీన్ని నువ్వెలా చేశావు? అప్పుడు హఠాత్తుగా వాళ్ళకి సింహం గర్జించడం వినిపిస్తుంది. ఇంకేం మాట్లాడకండి, సింహం వస్తుంది. తొందరగా పడవలోకెక్కి వెళ్ళిపోదాం. ముగ్గురూ కలిసి సామానంతా సర్దుకుని పడవలోకి చేరి పడవని నదిలోకి దింపాక అది నీళ్లల్లో తేలుతూ ఉంటుంది. ముగ్గురూ కలిసి పడవలో కూర్చుంటారు. పడవ నదిలోని నీళ్ల మీద తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతా దేవుడి దయ. ఆ సింహం నుండి మనం తప్పించుకున్నాం. అప్పుడు హఠాత్తుగా ఆ పడవ ఊగుతూ ఉంటుంది. రఘు పడవ కిందకి చూసేసరికి చేపలు రొట్టెని కొరుకుతూ ఉంటాయి. సింహం నుండి తప్పించుకున్నాం, కానీ ఈ చేపల నుండి ఎలా తప్పించుకుందాం? చేపలు కింద నుండి పడవను తినేస్తున్నాయి. అయ్యో దేవుడా, ఇది నా బుర్రకి తట్టనే లేదు. నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇందులో మనం మునిగిపోతాం. అప్పుడు భీము ఇలా అంటాడు. అమ్మా నాన్న, భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిగిలిన రొట్టెల్ని మీరు తీసుకొచ్చారా? వాటితో ఏం చేస్తావు బాబు? ఇప్పుడు మనం ఆ రొట్టె ముక్కల నీళ్ళల్లో వేసి ఆ చేపల దృష్టిని మార్చుదాం. అవును, భీము కరెక్ట్గా చెప్పాడు. వెంటనే రంజన మిగిలిన రొట్టె ముక్కలను తీసి ఇస్తుంది. ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నదిలో వేస్తూ ఉంటారు. రొట్టె ముక్కల్ని చూడగానే చేపలు పడవని వదిలేసి నీటి మీదకి వచ్చి ఆ రొట్టె ముక్కలను తింటూ ఉంటాయి. ఆ విధంగా ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నీటిలో వేస్తూనే వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా చేస్తూ వెళ్తూ ఉండగానే తెల్లవారిపోతుంది. వాళ్ళు ముగ్గురూ రొట్టె పడవ సహాయంతో నది అవతల వైపుకి క్షేమంగా చేరుకుంటారు. नंदन एक किसान था। उसकी खुद की कोई जमीन नहीं थी, इसलिए वो लाला के खेतों में काम किया करता था। वो सारा दिन खेतों में काम किया करता था और जब फसल की कटाई होती थी तब लाला जी वहाँ पहुँच जाते थे। अरे वाह वाह, गोलू भोलू, उठा लो सारी सब्जियाँ, उठा लो। अरे लाला जी, मेरा हिस्सा? अब वो तो मैं भूल ही गया। लाला ने अपने मुलाजिमों को इशारा किया और मुलाजिमों ने कुछ सब्जियां और धान अलग कर दिए। लाला जी, ये तो बहुत कम है। अच्छा, अब तेरे मुंह में भी जुबान आ गई? हाँ, तो मुझे बताएगा क्या कम है और क्या ज्यादा है? लाला जी, ये मेरे हक का हिस्सा है। मैं पूरे दिन खेतों में काम करता हूँ, तो मुझे अपने हक का हिस्सा मिलना ही चाहिए ना। हाँ, बहुत लंबी जुबान हो गई है तेरी। तुझे मेरे खेतों में काम करना है तो कर, तुझे इतना ही हिस्सा मिलेगा, समझा? लाला के मुलाजिमों ने बाकी सारा अनाज और सब्जियां उठा ली और वहाँ से निकल गए। नंदन परेशान हो गया। अब इतनी कम सब्जियों को फरोख्त कर मैं कितने पैसे कमा पाऊंगा? हे भगवान, मेरी कुछ तो मदद कर दो। ये सब्जियां और अनाज लेकर नंदन मंडी पहुंचा। वहाँ उसने सौदागर को सब्जियां फरोख्त की। इन सब्जियों के 500 रुपये हुए और इस धान के 1000। ये लो भाई। पूरे महीने काम करके नंदन के पास बस 1500 रुपए थे। वो मायूस हो गया और अपने घर की जानिब चल पड़ा। रास्ते में उसे एक ज़ईफा खातून मिली। बेटा, मेरी थोड़ी सी मदद कर दो, 2 दिनों से कुछ नहीं खाया है। अगर तुम्हारे पास कुछ खाने को है तो मुझे दे दो। अम्मा, मेरे पास तो कुछ नहीं है खाने को। तो मुझे थोड़े पैसे ही दे दो बेटा, मैं कुछ खा लूंगी। नंदन ने अपनी जेब टटोली, उसमें बस 1500 रुपए थे। नंदन ने 100 रुपए का नोट उस ज़ईफा खातून को दे दिया। तुम्हें खुद पैसों की किल्लत है और तुम मुझे पैसे दे रहे हो बेटा। भगवान तुम्हें हमेशा बरकत दे, खुश रहो। नंदन वहां से निकलने ही वाला था कि उस ज़ईफा खातून ने उसे रोका। रुको बेटा, तुमने मेरी मदद की है, मैं भी तुम्हें कुछ देना चाहती हूँ। मेरे पास ज्यादा कुछ तो नहीं है, पर ये टमाटर का पौधा है, इसे अपने आंगन में बो देना।
नंदन ने वो टमाटर का पौधा लिया और वहां से चला गया। घर पहुंचकर उसने सारा वाकया अपनी बीवी को बताया। लाला दिन ब दिन खून चूस रहा है, वो कभी हमें खुशी से नहीं जीने देगा। वो तो है ही करम जला, पर आपने अच्छा किया, उस ज़ईफा खातून को पैसे दे दिए। कम से कम एक वक्त का खाना तो वो खा ही लेगी। लाइए, ये पौधा मैं लगा देती हूँ। मीना ने वो पौधा लगा दिया। अगली सुबह सूरज निकलने के बाद मीना पौधों को पानी देने घर से बाहर आई और टमाटर के पौधे को देखकर हैरान रह गई। अरे सुनिए जी, जल्दी बाहर आइए। क्या हुआ? वो देखिए। टमाटर के पौधे पर सुनहरा टमाटर? वो सुनहरा टमाटर नहीं, सोने का टमाटर है। मतलब वो ज़ईफा खातून मुझे जादुई टमाटर का पौधा दे गई। वो कोई आम खातून नहीं थी, वो कोई फरिश्ता थी, फरिश्ता। मीना के ऐसे बोलते ही उस पौधे में से एक धुआं निकला और वो ज़ईफा खातून नजर आने लगी। भगवान हर किसी के पास खुद नहीं आ सकते, इसलिए लोगों की नेक दिली आजमाने के लिए उन्होंने हमें भेजा है। नंदन, तुम नेक इंसान हो, इसलिए ये सोने के टमाटर का पौधा मैंने तुम्हें दिया। इस पौधे में रोज एक सोने का टमाटर उगेगा, लेकिन होशियार रहना, जिस किसी ने भी इस पौधे को उखाड़ने की कोशिश की वो मारा जाएगा। तुम्हारा कल्याण हो। वो धुआं आसमान की जानिब उड़ गया और नंदन और मीना के तो किस्मत ही खुल गए। उस सोने के टमाटर को फरोख्त कर नंदन ने अपना खुद का खेत खरीद लिया और नंदन का छोटा सा घर अब 2 मंजिला इमारत बन गई। नंदन और मीना अब बहुत ही खुशहाल थे। सोने के टमाटरों की बात गांव में आग की मानिंद फैल गई और लाला को भी ये बात पता चली। सोने के टमाटर? उन सोने के टमाटर के पौधों की वजह से नंदन रातों रात अमीर बन जाएगा। वो पौधा मुझे चाहिए, किसी भी हाल में मुझे चाहिए। चलो, सबके सब चलो। लाला तमतमाता हुआ नंदन के घर पहुंचा। नंदन, ओए नंदन, निकल बाहर। कौन है जो भूखे कुत्ते की मानिंद शोर मचा रहा है? तेरी इतनी जुर्रत तो मुझे भूखा कुत्ता बोलेगा? गलती हो गई लाला जी, आपको तो सुअर बोलना चाहिए था ना। हंसती है, मुझ पे हंसती है। 2 पैसे क्या आ गए? तुम दोनों मेरा मजाक उड़ाओगे? गोलू भोलू, नंदन की बीवी को पकड़ लो। गोलू भोलू ने फौरन मीना के हाथ बांध दिए। अरे अरे, ये क्या कर रहे हो? चल मेरे साथ। छोड़ दो मुझे। मेरी बीवी को छोड़ दो लाला जी। अब आया ना ऊंट पहाड़ के नीचे। अगर तुझे तेरी बीवी चाहिए तो वो सोने के टमाटर का पौधा मुझे दे दे। लेकिन होशियार रहना, जिस किसी ने इस पौधे को उखाड़ने की कोशिश की वो मारा जाएगा। तुम्हारा कल्याण हो। नंदन को ज़ईफा खातून की बात याद आ गई और उसकी शक्ल पर एक मुस्कान आई। मैं देता हूँ, मैं तुम्हें वो पौधा देता हूँ, पर तुम्हें खुद उस पौधे को जमीन से उखाड़ना होगा। अब हाँ, ठीक है, इसमें कौन सी मुश्किल है? नंदन लाला को आंगन में ले गया। वो रहा, वो सोने के टमाटरों का पौधा। वाह वाह, अब वो पौधा मेरा है, मेरा। लाला ने जैसे ही जमीन में से पौधे को खींचने की कोशिश की, जमीन में से पौधे की लंबी लंबी जड़ें बाहर आई और लाला के जिस्म पर लिपट गई। अरे अरे, ये क्या? गोलू भोलू, बचाओ मुझे। लाला को बचाने के लिए उसके मुलाजिम आगे आए और पौधों की जड़ों ने गोलू भोलू को भी लपेट लिया। बचाओ। अरे लाला, तेरी वजह से हम भी फंस गए, बचाओ। पौधे
पौधे की जड़ों ने लाला के साथ साथ गोलू भोलू को भी जमीन में खींच लिया। अब हमें कोई परेशान नहीं कर सकता। बिल्कुल। लाला का खात्मा हुआ और उस रोज के बाद नंदन और मीना के साथ साथ गांव वालों की भी जिंदगी खुशहाल हो गई। सभी को लाला की ज्यादतियों से निजात मिल गया। नंदन के सोने के टमाटर के पौधे ने उसे तो अमीर बनाया ही, साथ ही उसने लाला जैसे जुल्मी का भी खात्मा कर दिया। నౌరంగపూర్ గ్రామంలో మోహన్ తన కుటుంబంతో పాటు ఉంటాడు. మోహన్ కూరలు అమ్ముకుని తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. తన భార్య రత్న కూడా తనకి సాయం చేస్తుంటుంది. ఇంటి బయట ఒక చిన్న ఖాళీ స్థలంలో టమాటాలను పండిస్తూ ఉంటుంది. మోని ఇంకా కరణ్ కూడా ఈ పనిలో వాళ్ళ అమ్మా నాన్నలకి సాయం చేస్తుంటారు. తీసుకోండి నాన్నగారు, మేము టమాటాలను కోసి తీసుకొచ్చాము. ఇవాళ ఇన్ని టమాటాలు వచ్చాయా? అవును నాన్న, మిగతా టమాటాలు పచ్చిగా ఉన్నాయి, అందుకని మేము వాటిని తెంపలేదు. మంచి పని చేశారు. ఈసారి మన వ్యాపారం బాగానే ఉంది, అందుకని మనం మోనికి పెళ్లి చేసేయాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నేను అన్నయ్యతో మాట్లాడాను, మనం వీలైనంత త్వరగా మోనికి పెళ్లి చేసేద్దాం. మీరు సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత మోహన్ కూరగాయల బండిని సర్దుకొని అమ్మకానికి వెళ్ళిపోతాడు. సాయంత్రం మోహన్ చాలా సంతోషంగా ఇంటికొస్తాడు. అప్పుడే రత్న అడుగుతుంది, ఏమైంది, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు? అవును, చాలా సంతోషకరమైన విషయం. చెప్పండి, ఏం జరిగింది? కిలో 10 రూపాయలకు అమ్ముడుపోవాల్సిన టమాటాలు ఇవాళ 100 రూపాయలకు అమ్ముడుపోయాయి. ఏంటి, నిజంగానా? ఇవాళ నేను టమాటాలన్నీ కూడా 10 ఎక్కువగా అమ్మాను. ఇక మనం త్వరలోనే ధనవంతులం అవుతాం. ఇక మనం అన్ని విధాలా స్థిరపడిపోతాం. మనం మోని పెళ్లి కూడా చక్కగా జరిపించొచ్చు. ఆ రోజు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఆ సంతోషం 2-3 రోజులే ఉంటుంది. ఒకరోజు సాయంత్రం ఆ ఊరి సేటు ధన్రాజ్ వస్తాడు. అరే మోహన్, మోహన్, ఏంటి ఎక్కడున్నావు? బయటికి రా. వస్తున్నాను. సర్పంచ్ గారు, నేను విన్నాను ఈ మధ్య నువ్వు చాలా ధనవంతుడు అవుతున్నావట. ఏంటి సర్పంచ్ గారు, మీరు మరీ మాట్లాడుతున్నారు? టమాటాలతో ఎవరైనా ధనవంతులు ఎలా కాగలరు? ఎందుకు అవ్వలేరు? నీ దగ్గర బోలెడని టమాటాలున్నాయి, అయినా నువ్వు ధనవంతుడు కాలేవా? ఈ ధరలు కొన్ని రోజులు మాత్రమే కదా. ఈ టమాటా చెట్లు కూడా ఎక్కువ రోజులు ఉండవు కదా. అది సరేలే, నేను చెప్పేది విని సగం టమాటాలు నాకు ఇచ్చేయి. మీరంత పెద్ద మనిషి అయినా పేదవాళ్ళు కడుపు కొడుతున్నారా? ఎక్కువగా మాట్లాడకు, లేదంటే నీ పరిస్థితి దారుణంగా మారుతుంది. మీరు మామూలు టమాటా కోసం నన్ను బెదిరిస్తున్నారా? ఇదేమీ మామూలు టమాటా కాదు, దీనికి నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆ మాట చెప్పి సర్పంచ్ ధన్రాజ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజులు అలాగే గడుస్తుంది. వెళ్ళండి పిల్లలు, పొలంలో నుండి టమాటాలు కోసుకుని రండి. నేను కూడా బండిని సిద్ధం చేసుకుంటాను. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే వెళ్లి చూస్తారో అప్పుడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే పొలంలో టమాటాలు ఉండవు, మొక్కలు కూడా కనిపించవు. వాళ్ళిద్దరూ ఇంటికొచ్చి వాళ్ల నాన్నతో, నాన్నా, నాన్నా, త్వరగా రండి. ఏమైంది? మీరిద్దరూ ఎందుకింత కంగారుగా ఉన్నారు? నాన్నా, పొలంలో ఒక్క టమాటా చెట్టు కూడా లేదు. ఏంటి? ఇదెలా సాధ్యమవుతుంది? అక్కడికి వెళ్లి చూసేసరికి పొలమంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఇదంతా సర్పంచ్ చేసిన పనే అయ్యుంటుంది. అతనే కోపంతో మన ఈ చిన్న పొలాన్ని నాశనం చేసుంటాడు. దీనితోనే మన ఖర్చులన్నీ కొనసాగుతూ ఉన్నాయి. కాని అతను దీన్ని భరించలేకపోయాడు. నేను గనక ఆ రోజు సర్పంచ్ మాట వినుంటే ఇవాళ మనకి పరిస్థితి వచ్చుండేది కాదు. అవును, సగం మొక్కల టమాటాలు అతనికిచ్చుంటే ఇవాళ మనం మొత్తం పంటని కోల్పోయుండేవాళ్లం కాదు. ఇప్పుడేం చేద్దాం? మనం నాశనం అయిపోయాం. మోని పెళ్లి దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం ఆ పెళ్లిని ఎలా జరిపించగలం? ఇప్పుడు ఏడవటం వల్ల ప్రయోజనం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అవును నాన్న, అందుకని ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఆలోచించాలి. నాన్న, మీరే అంటుంటారు కదా, ఎవరైనా మన చేతిలో ఉన్నదాన్ని లాక్కోగలరని, కానీ మన తలరాతను లాక్కోలేరని. కుటుంబమంతా కూడా ఇంటికి తిరిగి వెళ్తుంది. సర్పంచ్ తన ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్తాడు. అప్పుడే అతని భార్య వచ్చి, ఏమైందండి,
ఇవాళ ఉదయాన్నే పక్షులకి బదులు మీరు తిరుగుతున్నారు? ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. మీరు పొడుపు కథలు వేయకండి, మర్యాదగా చెప్పండి ఏం జరిగింది. ఒకసారి స్టోర్ రూమ్కి వెళ్ళి చూడు. సర్పంచ్ భార్య స్టోర్ రూమ్కి వెళ్తుంది. అతను కూడా ఆమె వెనక వెళ్తాడు. మొత్తం స్టోర్ రూమ్ అంతా ఎర్రని టమాటాలతో నిండిపోయి ఉంటుంది. అతని భార్య అది చూసి ఆశ్చర్యపోతుంది. హా, మన దగ్గర ఇన్ని టమాటాలెక్కడ్నుంచొచ్చాయి? మనం ధనవంతులం అయిపోయినట్టే. ఇదంతా నా తెలివితేటల ప్రభావం. అయినా సరే చెప్పండి, ఇన్ని టమాటాలు మీరు ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు ఇది చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎన్ని టమాటాలు కావాలో అన్ని తీసుకో. మిగతా టమాటాలను నేను మార్కెట్లో అమ్మిస్తాను. సరే, 4 డబ్బులు ఇంటికొస్తాయి. మోహన్ కుటుంబం మాత్రం బాధపడుతూ ఉంటుంది. తన భార్య అతనికి నచ్చచెప్తూ ఉంటుంది. జరిగిన దాని గురించి మర్చిపోండి. ఎందుకింత బాధపడుతున్నారు? నేను మర్చిపోలేకపోతున్నాను. నా కూతురి పెళ్లి గురించి నేను మర్చిపోలేకపోతున్నాను. నాన్నా, మనం బజారు నుండి టమాటా మొక్కల్ని కొని మళ్ళీ పొలంలో నాటొచ్చు కదా. మీరు మిగతా కూరగాయల్ని అమ్మండి. ఆలోగా మళ్ళీ టమాటాలు వస్తాయి. ఇలాగే చేయాల్సి ఉంటుంది. మనం మళ్ళీ పొలం పనులు మొదలు పెట్టాలి. నా ఉద్దేశం ప్రకారం మనమిక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు. అందరూ కలిసి మొక్కల్ని నాటుతారు. మోహన్ మళ్లీ అదే విధంగా దినచర్యను మొదలు పెడతాడు. అతను కూరగాయల్ని అమ్ముతాడు. టమాటాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక మొక్కలకి టమాటాలు మొదలయ్యాయి. కానీ కొన్ని రోజులు మీరు కూరగాయల్ని అమ్మడం మానేయాలి. ఎందుకంటే మోని పెళ్లి కదా, అన్ని పనులు చూసుకోవాలి. నేను ఒక రోజులోనే టమాటాలు మొత్తం అమ్మేస్తాను. ఆ తర్వాత పెళ్లి ఘనంగా జరిపించవచ్చు. కొన్ని టమాటాలను మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ తలరాతలో ఏం రాసుందో ఎవరికి తెలుసు? రాత్రివేళ చాలా పెద్ద తుఫాను వస్తుంది. దానివల్ల టమాటా మొక్కలన్నీ పాడైపోతాయి. దానివల్ల పంటంతా నాశనమైపోతుంది. పండిన టమాటాలు కూడా నాశనమైపోతాయి. మరుసటి రోజు ఉదయం రత్న లేచి చూసి మోహన్ని పిలుస్తుంది. ఏమండి, త్వరగా రండి. ఇప్పుడేమైంది? ఉదయాన్నే ఎందుకు అలా అరుస్తున్నావు? చూడండి, మన పంట మొత్తం నాశనమైపోయింది. మన పని అయిపోయింది. భగవంతుడా, ఎందుకు ఈ అనర్థాన్ని జరిపించావు? మళ్ళీ మళ్ళీ పేదవాళ్ళను ఎందుకు ఇంత హింసిస్తున్నావు? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి మేము? నాన్న, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ భగవంతుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. అందరూ కూడా చాలా దిగులుగా ఉంటారు. వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తారు. మీరు బాధపడకండి, అంతా సర్దుకుంటుంది. ఏదీ సర్దుకోదు. 2 రోజుల్లో మోని పెళ్ళుంది. మనం టమాటాల మీద నమ్మకం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు మన దగ్గరున్న డబ్బులు సరిపోవు. అవును, అందుకే చింతిస్తున్నాను ఇప్పుడేం జరుగుతుంది అని. అప్పుడే వాళ్ల ఇంటికి సర్పంచ్ భార్య మేనక వస్తుంది. ఆవిడ, మోని నాకు కూడా కూతురే, అందుకని మీరేమీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే నేనొచ్చాను కదా. మీరు ఈ పేదవాళ్ల ఇంటికి, మీకంటే ధనవంతులు ఎవరూ లేరు. మీరు చాలా ధనవంతులు. నేను మీ ముందు చాలా చిన్నదాన్ని. ఎందుకంటే నా భర్త మీకు ఏదైతే చేశాడో దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. సర్పంచ్ గారు ఏం చేశారు? ఆయన మీ పొలంలో టమాటాలను దొంగిలించారు. అంటే మా అనుమానం నిజమే. అవును, దీని గురించి నాకు తెలీదు. అది ఇవాళ్లే తెలిసింది. స్వార్థానికి అంతం చెడుగానే ఉంటుంది. అందుకనే నేను రావాల్సొచ్చింది. ఏమైంది? అంతా బానే ఉంది కదా? ఎన్ని టమాటాలైతే దొంగిలించారో అవన్నీ పాడైపోయాయి. నేను మీ నష్టానికి పరిహారం ఇవ్వడానికొచ్చాను. కాని ఇందులో మీ తప్పేమీ లేదు. అందుకని మీకు శిక్ష పడటానికి వీల్లేదు. మీరు ఈ డబ్బులు తీసుకోండి. మోని నాకు కూడా కూతురే. తన పెళ్లిని మీరు ఘనంగా జరిపించండి. మోహన్ ఇంకా రత్న వద్దని అన్న తర్వాత కూడా మేనక నష్టపరిహారంగా డబ్బులిస్తుంది. ఇక క్షమాపణ అడిగి ఇంటికి వెళ్ళిపోతుంది. సర్పంచ్ గారి భార్య చాలా మంచిది, కాని ఈవిడ భర్త దుష్టుడు. భగవంతుడు మనకి సాయం చేశాడు. ఇక మనం మోని పెళ్లిని ఘనంగా జరిపించొచ్చు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇవాళ నేను కొన్ని కూరగాయలు అమ్మేస్తాను. ఆ తర్వాత రేపు వెళ్ళను. అవును, రేపే కదా పెళ్లి. రేపెలా వెళ్తారు? మోని తలుపు దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత అరుస్తుంది. అమ్మా, నాన్నా, త్వరగా రండి. ఇదేం చమత్కారం! ఇద్దరూ కూడా బయటికి వెళ్లి చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ల చిన్న పొలంలో
టమాటాల వర్షం కురుస్తూ ఉంటుంది. అక్కడ టమాటాల పోగొకటి ఏర్పడుతుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. ఎవరో గాని సరిగ్గానే చెప్పారు, భగవంతుడిస్తే లెక్కలేనన్నిస్తారు అని. అవును, ఆ భగవంతుడు మన నిజాయితీని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని టమాటాల వర్షాన్ని కురిపించాడు. అప్పుడే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు ఇంట్లో కూడా టమాటాల వర్షం కురుస్తుంది. మోహన్ టమాటాలను బజారులో అమ్ముతాడు. మోహన్ ఆ టమాటాలన్నిటినీ అమ్మి లక్షలు సంపాదిస్తాడు. సర్పంచ్కి ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో తనంతాను నిందించుకుంటాడు. ఇంకెప్పుడూ కూడా దొంగతనం చెయ్యనని ప్రమాణం చేస్తాడు. మరుసటి రోజు మోనీ వివాహం ఘనంగా జరుగుతుంది. మోహన్ ఇప్పుడు చాలా ధనవంతుడవుతాడు. అందరూ కూడా సంతోషంగా జీవిస్తారు.